మాకు జనగణన చేయమని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు, చెప్తున్నారు, నిర్బంధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మాకు అదనపు పనులు అంగన్వాడీలకు ఇవ్వద్దని మాకు ఒక జీవో ఇచ్చున్నారు. ఆ జీవో ప్రకారం మేము చేయమని మేము చెప్తున్నాము. చేయకపోతే మీకు షోకాస్ నోటీసులు ఇస్తాము, మీకు ఉద్యోగుల నుంచి తొలగిస్తామని అధికారులు బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఎందుకు బెదిరిస్తారు? మాకు జీవో ఉంది కదా, జీవో ప్రకారం మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. మీరు జీవో ప్రకారం పని చేయండి అని మీరు అడిగినప్పుడు మా జీవో ప్రకారం మాకు చేయండి అని మేము అడుగుతున్నాం. అందుకని కలెక్టర్ గారు కూడా ఇచ్చాము. మేమైతే ఈ పని చెయ్యము అని చెప్తున్నాం. మేము తప్పకుండా మేము చెయ్యం. అందరూ ఆరోగ్యాలు బాగలేక షుగర్ పేషెంట్లు, ఎండ ఎలా ఉంది, 45-42 ఉంది ఎండ. అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు అంగన్వాడీల మీద ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్రం, ఈ జిల్లా కావచ్చు, ఎందుకు ఆ కక్ష సాధింపు చర్యలు చేసి మాకు అక్కడ అదనపు పనులు చేయించుకొని మాకు జీతాలు ఇవ్వకుండా 7 సంవత్సరాలుగా జీతాలు పెరగల మాకు అది చూడకుండా మాకు అదనపు పనులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మాకు జీతాలు పెంచండి. వేసవి సెలవులు అందరికీ ఉన్నాయి, మాకు లేవు సెలవులు. నెల సెలవులు ఏంటంటే 15 రోజులు సెలవులు ఇస్తామంటారు. 15 రోజులు సెలవులు కాదు, నెల ఏంటి ఎన్నో సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాం. ఇస్తామని చెప్పి ఫోన్లు ఇచ్చినప్పుడు మమ్మల్ని మోసం చేసి ఈరోజు కమిషనర్ కాదు, ఈరోజు ఇలా సెలవులు. దాని మీద ఎండల్లో ఎలా ఉండదు? ఎండలు మాకంతా అందరూ 25-30 ఇయర్స్ సర్వీస్ ఉన్నవాళ్ళు, మేమందరం మహిళలం కదా. మహిళల మీద ఈ ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. మమ్మల్ని ఏమంటే ఫోన్లు కూడా పనిచేయట్లేదు. నిన్న కాక మొన్న ఇచ్చారు ఫోన్లు, ఆ ఫోన్లు కూడా పనిచేయట్లే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని వాటిని తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇవన్నీ కలెక్టర్ గారికి ఇచ్చాము. మేము చెప్పేది మాకు కానీ మళ్ళీ కానీ డ్యూటీలు వేస్తే మేమేం చేయాలనేది మేము నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.